వెల్కమ్ టు ఆకేరు న్యూస్. విమానాలు రన్వే మీద నుంచి ఆకాశం మీదకు ఎగరాలంటే ఎవరి అనుమతి ఉండాలి? బస్సు, లారీ, కార్ నడిపినట్టు డ్రైవర్ ఎలా అనుకుంటే అలా వెళ్ళిపోవడం విమానాలకు కుదురుతుందా అంటే అస్సలు కుదరదు. విమానాలు రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అవ్వాలన్నా తిరిగి ల్యాండ్ అవ్వాలన్నా పైలట్ ఇష్టంతో పని ఉండదు. ఇందుకోసం ఎయిర్పోర్ట్లో ఒక ప్రత్యేక వ్యవస్థే ఉంటుంది. అదే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. దాన్ని షార్ట్ ఫామ్లో ఏటీసీ అని కూడా అంటారు. అసలు ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, విమానాల రాకపోకలను ఎలా నియంత్రిస్తుందన్న విషయాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రిటైర్డ్ జాయింట్ జనరల్ మేనేజర్ వి మల్లికార్జున్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ బేసికల్లీ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి ప్రయాణించడానికి కావాల్సిన ఆపరేషన్స్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ వీళ్ళే చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ పుష్ బ్యాక్ అయ్యి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి టవర్లో డ్యూటీ మొదలవుతుంది. అంటే టవర్లో ఉన్న కంట్రోలర్ చూసుకుంటారు దాన్ని. ఆ తర్వాత దాన్ని రన్వే వరకు తీసుకొని రావడము, ఏ ట్రాక్లో ఏ పాత్లో తీసుకొని రావాలి, ఆ తర్వాత టేక్ ఆఫ్ ఎలా ఇవ్వాలి, టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో అవన్నీ ఇచ్చేస్తారు పైలట్కి. సో పైలట్ కంట్రోలర్ కంటిన్యూస్గా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్న తర్వాత అంటే విహెచ్ఎఫ్లో రేడియో ట్రాన్స్మిషన్స్లో ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ డేటా అంతా కూడా మేము వాయిస్ ద్వారా కానీ లేకపోతే వేరే వేరే సిస్టమ్స్ ద్వారా ఇస్తూ ఉంటాం వాళ్ళకి. ఆ తర్వాత ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత రడార్స్ టేక్ ఓవర్ చేస్తాయి. అక్కడ కూడా మళ్ళీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్సే ఉంటారు. ఓకే, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీనియర్స్ ఉంటారు కంపారిటివ్లీ. వాళ్ళు వచ్చేసేసి ఎయిర్క్రాఫ్ట్ని ఏ హైట్కి క్లైమ్ చేయాలి, ఏ ట్రాక్లో క్లైమ్ చేయాలి, అలాగే ఇన్కమింగ్ వేరే ఎయిర్క్రాఫ్ట్స్ నుంచి ఎలా దూరంగా పెట్టాలి వాటిని, అలాగే డిసెండ్ అవుతున్న వాటి ద్వారా డిపార్టింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఎలా క్లైమ్ చేయించాలి, వాటికి మధ్యన స్టాండర్డ్ సపరేషన్స్ లాటరల్గా వర్టికల్గా ఎలా పెట్టాలి, అలా దాన్ని క్లైమ్ చేసేసి ఒక క్రూజింగ్ లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత దాన్ని డెస్టినేషన్ వైపుకి తీసుకెళ్తారు. మనకి ఒక ఏటీసీకి ఇంకొక ఏటీసీకి మధ్యన ఒక బౌండరీ పాయింట్ ఉంటుంది, లోకల్గా కూడా అంటే డొమెస్టిక్గా కూడా. ఆ బౌండరీ పాయింట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత ఆ బౌండరీ పాయింట్ దగ్గర నెక్స్ట్ స్టేషన్కి చేంజ్ అవుట్ చేస్తారు. ఓకే, ఆ బౌండరీ పాయింట్కి ఎప్పుడు వస్తుందనే ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెంటనే వెళ్ళిపోతుంది టేక్ ఆఫ్ అయిన వెంటనే. ఆ బౌండరీ పాయింట్ దగ్గర టేక్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తీసుకెళ్తారు అట్ ఏ స్పెసిఫైడ్ డిస్టెన్స్, దాన్ని డిసెండ్ చేస్తారు. తర్వాత ఎయిర్పోర్ట్కి దగ్గరికి వచ్చిన తర్వాత దానికి ప్రాపర్ వెక్టరింగ్ అంటే రడార్ సహాయంతో దాన్ని రన్వేకి దగ్గరగా తీసుకొచ్చేసి ల్యాండ్ చేస్తారు. ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఏ పాత్లో అది బే దగ్గరికి రావాలి, బే దగ్గరికి వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేంత వరకు పైలట్ కంట్రోలర్ మాత్రమే మాట్లాడుతూ ఉంటారు ఒకరితో ఒకరు. కంట్రోల్ అంటే ఒకరు కాదు, ఇప్పుడు నేను చెప్పిన టవర్లో వేరే ఉంటారు, రడార్లో వేరే ఉంటారు, అప్పర్ ఎయిర్ స్పేస్లో వేరే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్ రూట్, ఆ తర్వాత ల్యాండింగ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి చేంజ్ వచ్చేస్తారు అక్కడ మళ్ళీ. సో ఇక్కడ ఒక ముగ్గురు నలుగురు, అక్కడ ముగ్గురు నలుగురు దాంతో కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉంటారు, డిఫరెంట్ ఏటీసీఓస్. ఓకే, సో ల్యాండ్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత వీళ్ళ రిలేషన్ ఆగిపోతుంది అప్పటికి. సో అలా వీళ్ళ కాంటాక్ట్లో ఉన్న అన్ని ఎయిర్క్రాఫ్ట్స్కి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి ఒక్క హైదరాబాద్ చెన్నై వెళ్ళే ఒక ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ మాత్రమే కాదు కస్టమర్. అదే టైంలోనే ఇండిగో ఉండొచ్చు, స్పైస్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అలాగే హైదరాబాద్ చెన్నై ఒకటే కాదు రూట్, మళ్ళీ ఎన్ని ఎయిర్పోర్ట్స్కి విమానాలు ఫ్లై చేస్తూ ఉంటాయో అన్ని అవుట్ గోయింగ్ యాజ్ వెల్ as ఇన్కమింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ని, ప్లస్ అవి కాకుండా మళ్ళీ మనకు దగ్గరగా డిఫెన్స్ ఎయిర్ఫీల్డ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్స్, సివిలియన్ ఎయిర్ స్పేస్లో ఫ్లై చేసే మిలిటరీ ఆర్ డిఫెన్స్ ఎయిర్క్రాఫ్ట్స్ని కూడా కంట్రోల్ చేసిన బాధ్యత ఏటీసీ వాళ్ళదే. ఓకే, వాళ్ళ ఎయిర్ స్పేస్లో వాళ్ళు చేస్తారు, కానీ ఒకసారి ఆ విమానాలు మన ఏరియాలకు వచ్చాయంటే ఏటీసీ వాళ్ళే మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయాలి. సో ఈ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ఫ్లైట్ టు ద ఎండ్ ఆఫ్ ద ఫ్లైట్ ఏటీసీ చేస్తుంది. దానికి సంబంధించిన వెదర్ పారామీటర్స్ ఇవ్వడం కానీ, తర్వాత కంప్లీట్ డైరెక్షనల్ కంట్రోల్ కానీ అంతా ఏటీసీ చేతిలో ఉంటుంది. ఓకే, అందుకే ఎప్పుడన్నా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ముందు ఏటీసీ దగ్గరికి వస్తారు అందరు కూడా. వచ్చేసి మీతో లాస్ట్ కాంటాక్ట్ ఎప్పుడు, అప్పుడు ఏ హైట్లో ఉంది, ఏ డిస్టెన్స్లో ఉంది, ఏ రేడియల్లో ఉంది, అవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తర్వాత ఏం చెప్పారు, ఏమైనా నెగిటివ్గా అంటే ఏమైనా వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏటీసీని తీసుకుని ట్రై చేస్తారు వాళ్ళు. అండ్ రికార్డింగ్ ఏమో ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, కాక్పిట్లో కూడా జరుగుతుంది, సివిఆర్ అంటారు, కాక్పిట్ వాయిస్ రికార్డర్. అలాగే ఇక్కడ ఏటీసీలో కూడా రికార్డింగ్ జరుగుతుంటుంది.